ఆగా ఎవరదే నువ్వా? ఏంటి బావా పిలుస్తుంటే అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతానా? చెప్పరా సూరిగా. అయినా నువ్వేంది ఉదయాన్నే తాడిదగిన గదిలా ఊరి మీద పడ్డావు? నా సంగతి అలా ఉంచు కానీ ఏ మాటకి ఆ మాటే బావా. నువ్వు గ్రేట్ చెంబు కళ్ళజోడు పైన టేప్ రికార్డరు నీ స్టైలే వేరబ్బా. మరి ఇవాళ పట్నంలో ఇప్పుడు ఇదే స్టైలా? ఈ 2 జిల్లాల్లో నిన్ను కొట్టేటోడే లేడు బా. మరి పొద్దున్నే పాక్కడికి రావాల్సింది. నీకు కూడా కోసం గడ్డేసి ఓ బకెట్ కొడితేటోని. ఏ బావా నీ అభిమాని అంతా చిత్తగాడుతులో పుట్టిన చెడకెత్తరదవా. ఏంట్రోయ్ ఉదయాన్నే గల్ గల్మంటూ గజ్జలక్ష్మి అదే మహాలక్ష్మి ఎక్కడికో బయలుదేరింది. రేయ్ ఇది పట్టుకోరా. లెక్క ఓ మంచి పాట వేసుకోరా. పిల్లొచ్చేస్తుంది పెట్రా. ఏరా సూరిగా మాటలు తిన్నగా రాని మనం, లేదంటే గొట్టం గొంతులో ఇరుకుద్ది. ఏ జాతరలో బూర్లమ్మ వస్తున్నావురా? అది కాదే మహాలక్ష్మి, కళ్ళ కూలింగ్ తక్కువైందని కళ్ళకి అద్దాలెట్టి పాకల గేదెలకు మేతేసి వస్తున్నా. మరి మా ఈరబాబు బావంతా ఆ మాత్రం ఉంటుంది. మేతేసి వచ్చా అన్నావు, గేదె ఇంకా పక్కనే వేస్తుంది. ఆడ సంగతి వదిలే గాని మన సంగతి తెలుసు. మీ నాన్నకు చెప్పి లెక్క పెట్టేరాదు. నీకు మా నాన్నక అబ్బా నవ్వితే రేగి పండ్లు కుక్కి రేవెట్టేస్తాను రోయ్. అది కాదే మహాలక్ష్మి, చిన్నప్పుడు సంది నువ్వంటే ఓ ఇదిగా లాగేస్తుంది. కోసం తత్తం చేసుకోవే. అయినా నేను ఎందుకు చేసుకోవాలరా? సేళ్ళు ఉన్నాయా, తాట్లున్నాయా? లింగు లింగు అంటకు ఎకరం భూమి. కనీసం ఇంగ్లీష్ అని వచ్చారా నీకు? ఇదిగో మహాలక్ష్మి, చిన్నప్పుడు 2వ క్లాస్ 2 సార్లు చదివినా. ఐ టాక్ ఇంగ్లీష్. నువ్వు ఉండి బావా. ఏంటి వాళ్ళ బతిమాలతావు? నీకేం తక్కువ? పండగ రెడీ చేసిన గంగిరెద్దులా భలే వైనంగా ఉంటావు. ఇది మాత్రం నిజంరా. ఏంట్రా ఇలా పొగిడారా తిట్టారా? ఏ సూరిబాబుగా, మనూరు శాంతి కోసం నరబళ్ళు అడుగుతున్నారంట. నిన్ను విరాళంగా ఇచ్చామంటావరా? ఏద్దావా? అన్న ఊసుర్రా. అన్న ఊతోనేరా లాగేసుకుంది, కానీ ఎంత వెనక్కి లాగినా మాత్రం రావట్లేదురా. తాడేసి గట్టిగా లాగు, అదే వచ్చేస్తుంది. తూ దరిద్ర పెదవా. గోదావరి వరదలు వచ్చినప్పుడు ఎక్కడ చచ్చావురా? పదా. బా తింటావా? పదరా. తినవా? చెడగొట్టింది కాకుండా మళ్ళీ తింటావా అని అడుగుతున్నావా? ఓ గొట్టాలు మొత్తం కావాలా? ఇదిగా వద్దా? నేనే తింటాలే.
రే సూరిగా తొందర గడ్డి పేకరా, పొద్దునుండి ఆవులకి మేత లేదురా, మా నాయనకి తెలిసి చంపేస్తాడు కానివ్వరా. సర్లేరా. ఎర్రబాబు ఆ? నీ మాలచ్చమే. ఆ? ఏయ్, ఇప్పుడు చూడరా. ఓరు నీ సోకులు తగలయ్యా. ఆ డింగ్ చిక్క డింగ్ చిక్క డింగ్ చిక్క డింగ్ డింగ్ డింగ్. ఆహా. ఉయ్యారి బామ్మ నియంస నడక యాడికే వంకర టింకరగా. ఏంట్రా ఇదే? ఓ మాయలక్ష్మే, ఏంటే నీ కోసం అంత మంచి పాట పాడుతుంటే ఓ లుక్కేయకుండా అలా వెళ్ళిపోతున్నావు? హా, పాడింది నువ్వా? నేను ఇంకా దూరంగా ఏదో నక్క కోసింది అనుకున్నాలే. నక్క కూసిందా? అయ్యి బాబాయ్, నాడి పొలంలో నిలబెట్టి పరుగు తీసేసిందిరా. ఓయ్ మాలక్ష్మే, నువ్వు ఈ గట్టు పైన ఒయ్యారంగా నడుస్తూ ఉంటే హా, నడుస్తుంటే హంస నడిచినట్టు, నెమలు నాట్యం చేసినట్టు, సెలయలు పరిగెట్టినట్టు ఉందా? ఇంకా అది కాదే మహాలక్ష్మి, ఈ గట్టుపైన నడవడం నాకు అలవాటే గాని నీతో అడుగులు అడిగేస్తూ ఇలానే నీతో చివరాఖరు వరకు ఉండాలని ఉందే. చివరాఖరు వరకు అంటే ఆ మూల మలుపు దాకానా? లేదు, నా ప్రాణం ఉన్నంత వరకు. ఏమంటావు మరి? మహాలక్ష్మి, ఏంటి మామయ్య క్యారియట్కి వచ్చావా? ఏం చేసావేంటి? మునక్కాడ ఈగురు, మిరియాల చారు. మరి మాకు లేదేంటి ఈగురు చారు? పెళ్లి చేసుకొని నీ పెళ్ళంతా చేయించుకో. మరి దానే కదేంటి అడిగింది? అబ్బో, చాలా ఉందిరో. మరి ఆ మాత్రం లేకపోతే ఎలా? అవునీర బాబు, ఇప్పటి నుంచో నిన్న ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. అయ్యి బాబోయ్, అడిగేసే మరి, చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. ఏంటి? అదే సినిమాలో హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటే పెట్టుకుంటారు కదా. కొడితే దౌడ దక్షిణం తిరిగిపోద్ది. కొట్టవే కొట్టు, నీ కొట్టే ఎక్కైనా తిట్టే ఎక్కైనా ఈ 2 జిల్లాలో నీ కాకింకెవరుకుందే? అబ్బా, వీటికేం తక్కువ లేదు. సచ్చినాడు. ఆడేంటి అలా పరిగెడుతున్నాడు? అబ్బా, అన్నట్ట పొలంలోకి వెళ్ళొద్దని చెప్పు. అడవి పని పడిందని చెప్పి పడగొట్టే శర్మలు చెప్తారు. ఎర్రబాబు, ఏంట్రా ఆకలి అయితే పదరా. సర్లే, అయినా నాకు టైం ఎక్కడ ఇస్తారు? నేను వెళ్తున్నా. బా, ఇది రే నీ ఇస్పెట్లో నా ఆసు. ఏదో మహాలక్ష్మి చెప్పాలని వస్తే చెడగొట్టావు కదరా. ఆకిలి ఆకిలని సస్తావేంట్రా? నాకేం తెలుసు, ఆకలి వేస్తుందిరా. పదా ఏదో నా కొడక. మహాలక్ష్మి, ఏంట్రా ఎర్రబాబు, ఏమైందిరా? పదా, చేసిందంతా చేసి మళ్ళీ ఏమైందిరా? ఓయ్ మహాలక్ష్మి, ఓయ్ మహాలక్ష్మి, నిన్నేనే. ఓయ్ మహాలక్ష్మి, ఆగే. ఏంటే మహాలక్ష్మి, పిలుస్తుంటే కూడా పలకరించకుండా వెళ్ళిపోతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? మా ఆడపిల్లకి 100 పనులుంటాయి, అన్ని నీకు చెప్పాలేట్రా? 100 పనులు వద్దులే గాని ఆ రోజు పొలం గట్టి మీద నాకేదో చెప్పాలన్నావు కదే, ఏంటి అది? చెప్తారు అప్పుడప్పుడే. ఇదిగో మహాలక్ష్మి, నువ్వు ఇప్పుడు చెప్పకపోతే మన టీ కొట్టు సుందరం మీద ఒట్టు. వాడేమన్నా మీ నాన్న చుట్టమా మీ అమ్మ చుట్టమా? వాడి మీద ఒట్టేస్తున్నావు? టీ చుట్టం, రోజు టీ నీళ్ళు తాగేది ఆడి దగ్గరేగా. సర్లేగా, నువ్వు చెప్పవే. ఏం లేదు. ఏం లేదా? అప్పుడు ఏదో చెప్తానండి, ఏం లేదంటుండేంటి? ఏమీ అర్థం కావట్లేదే. రే ఎర్రబాబు, ఇలారా. నన్నా చెప్పే లక్ష్మి. ఏరా, ఉందారా? ఆహా, అసలు ఉందారా నీకు?
సర్లే కానీ ఇప్పుడు అడిగితే చెప్తావా? నువ్వు అడిగే మహాలక్ష్మి. సరే, నేను ఇంత చీకొడుతున్నాను కదా, నీకు ఎప్పుడు అనిపించలేదారా ఇది ఎలాగో పట్టం లేదు కదా వదిలేద్దామని? నువ్వు చీ కొట్టినా చా కొట్టినా నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారే? అయినా నువ్వు నన్ను చీదరించుకున్నా చీ కొట్టినా నువ్వు వెళ్ళిపోతే నా ప్రేమకు వాల్యూ ఏముంది? నేను నా మహాలక్ష్మి అని ఎప్పుడో ఇక్కడ ఫ్లెక్సీ గడేశానే. ఓయ్ మహాలక్ష్మి, ఓ తిప్పేసుకోమాక, ప్రజానికం మొత్తం చూసేస్తారే. అసలే నువ్వు నా సొత్తే. పోరా, ఎల్లెళ్ళు, ఎప్పటికైనా నా ఇంటికి రావాల్సిందేనే. ఏంట్రా ఒక్క మొక్క కూడా సరిగ్గా వేయలేదు. ఏడు ఈయన హ్యాండ్. ఏయ్ మొక్కయిరా. ఇదిగో నీ మొక్క. నీ మొక్కలో నా మొక్క ఒక జోకర్ ఇచ్చి కదరా. యాప్రేస్తుందవా? ఏయ్ రాణి వచ్చింది రో. వచ్చింది రాక్షసి. ఏంట్రా పొద్దున్నే ఇంటి ముందు సంతెట్టారు? రే సూరిగా, ఈ మొక్కలన్నీ దాచేయి, సాయంత్రం వచ్చి మళ్ళీ ఆడుకుందాం, సరేనా? మర్యాద కాకుండా దొబ్బే అంటున్నావు. అంతే కదరా, రాజు రాణి మధ్యలో జోకర్ ఎందుకురా, వెళ్ళరా. సరే సరేలే, పెట్టొచ్చాక ఇంకా పుంజెందుకు? ఏంటి మహాలక్ష్మి ఇలా వచ్చావు? నేను గుర్తొచ్చానా? ఈ మధ్య పీడకలు రావట్లేదులే. దీనికి ఎరెక్కువే. అత్తా అత్తా, ఓ అత్తో. మా అమ్మతో పని ఏంటే? పప్పన్నాల గురించి మాట్లాడాలి. పెళ్లి గురించి నాతో మాట్లాడాలి కానీ మా అమ్మతో పని ఏంటి నీకు? అయ్యో అందగాడా, పెళ్ళొక్కటేనా ఇంకేమైనా? ముందైతే పెళ్ళవని, ఆ తర్వాత అన్ని అవే అవుతాయిలే. ఆడదాని మనసు అర్థం కాదు కానీ అయ్యగారికి లగ్గం వైపు లాగుతుందంట. ఏం అర్థం చేసుకోవాలి దీన్ని? నిజంగా అర్థం కాలేదే. అదేగా నా బాధ కూడా. ఈ రోజు ఆ దుర్గా పప్పు అన్నాను కదా, మీ అమ్మ కలిసి వెళ్దామంది, అందుకే వచ్చా. చీపో. ఏంట్రా సూరిగా, ఎంతవరకు వచ్చింది పొలం పనులు? చాలా కష్టంగా ఉంది బావా, చేయలేకపోతాను అప్పటిలాగా. అందరి పరిస్థితి అట్లనే ఉందిరా సూరిగా. నష్టం ఎక్కువ, రాబడి ఏమో తక్కువ. ఒక్కసారి నా వంక చూడొచ్చు కదరా ఏరు బాబు. అవునరా, చాలా రోజులు చూస్తున్నాడేంటి? ఒక్కసారి చూస్తే బాగుండు. ఏంట్రా మహాలక్ష్మి నీ వైపు అదోలా చూస్తుంది. ఎందుకు చూడదే, రాత్రి ఫేరంలో లెట్టి టాల్కం పౌడర్తో ప్లాస్టింగ్ చేసిన, ఆ మాత్రం ఉంటుంది మరి. రే మళ్ళీ చూస్తుందిరా. ఇంక లావలేదే. ఏ మహాలక్ష్మి ఇలా రావే. అబ్బా అలా చూపులతో గుచ్చబాకే. మరే వచ్చాడు అందగాడని. మరి కాదేంటి, నువ్వు ఇలా ఊపుకుంటూ యారంగా నడుస్తూ ఉంటే నా నరాలు చూమని లాగేస్తున్నాయే. నరలికిన సేమ బావా. దరిద్రుడా దరిద్రుడా, కొడితే జీడికాయలు బాదంకాయలు అయిపోతాయి. ఎలరా అవతలకే ఇలా. ఏదవ్వా నువ్వు చెప్పు. ఏంటి? అదే మొన్న ఏదో పొలం మీద ఏదో చెప్తా అన్నావు, మరి నువ్వు ఎప్పుడు చెప్తావు? లవ్వింగ్ యూ అని వెయిటింగ్ ఇక్కడ. ఇలారా పోరా ఎర్రీగా. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావురా? చా, ఇంకెప్పుడు నీ బుర్రకు అర్థం కాదులే. ఇదేంటిది ఇంత మాట అనేసింది? ఎర్రీరుగన్నా ఏం అర్థం చేసుకోవాలి దీన్ని?
ఈడేంటీడు ఫోన్లో తెగ మెలికలు తిరిగిపోతున్నాడు. అయ్యి అవునండి, మరి ఉంటానండి. మళ్ళీ గుర్తొచ్చినప్పుడు ఫోన్ చేయండి. సరే. అయ్యి మహాలక్ష్మి, నువ్వేంటి ఇక్కడ? ఏంట్రో ఫోన్లో తెగ వయ్యారాలు పోతున్నావు, ఏంటి సంగతి? అదే కస్టమర్ కేర్ పాప రీఛార్జ్ అయిపోయిందని చేసుకోమంది. అయినా ఆ పిల్లకి ఏం అనుకోవా, ఏం పద్ధతి, సార్ సార్ అంటూ ఏం మర్యాద. ఎంతైనా చదువుకున్న అమ్మాయి చదువుకుందేనే. అందుకే ఈసారి మన పండగకి మన ఊరు వచ్చామన్నా. అబ్బా ఏరా ఎర్రి సన్నాసిరుగా ఒళ్ళు టిమిటిమలు ఆడుతుందేంట్రా? నీ మీద నేను బాణాలు ఎట్టుకొని ఉంటే నువ్వేమో ఫోన్లో పాపలతో పులిహోర కలుపుతున్నావా? అది కాదే, ఏదో మంచిది కదా అని మన ఊరికి రమ్మన్నా. ఏంట్రా మంచిది? అప్పుడే నా మీద పోయిందా? సోంబేరి, యదవ, దరిద్రుడా, నీచుడా, నికృష్టుడా, పనికిమాలినోడా, తాగు. ఆగే మహాలక్ష్మి. ఏంటి? ఇందాకేదో ప్రాణం అని ఏదో అన్నావు. అయ్యో అనేసానా? చెప్పవే మహాలక్ష్మి, ఇందాకేదో ప్రాణం అన్నావు, మళ్ళీ ఒకసారి చెప్పవే. చెప్పేదేముంది, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు కూడా ఓ మాదిరి ఇది. అవునా, మరి చెప్పవేంటే? చెప్పకుండా తెలుసుకుంటావు అనుకున్నాను, కానీ నీ బుర్ర ఖాళీ అని నాకు ఇప్పుడే అర్థమైంది. అయినా అందుకే ఇప్పుడు చెప్తున్నా విను. బావా, నువ్వంటే నాకు ప్రాణం బావా. బావా? అయ్యి బాబు, మరి మీ అమ్మేమన్నా నాకు వరస అత్త అత్త అంటే తిరగడానికి? అయినా ఒక మగాడు ఎంట పడుతుంటే ఆడది ఇష్టం లేకుండానే మాట్లాడుతుందా? అల్లరి చేస్తుంటే ఊరుకుంటుందా? కనపడినప్పుడు నువ్వు చూస్తావు, ఎప్పుడు కనిపిస్తావని నీకోసం నేనెదురు చూసేదాన్ని. ఇదిగో బావా, నీకు ముందే చెప్తున్నా, ఈ జన్మకు నీకు నేను, నాకు నువ్వు, అంతే. ఒక్క నిమిషం మహాలక్ష్మి. ఇదేంటిడు ఇలా పిచ్చిలో గంటలేస్తున్నాడు? పిచ్చి పట్టిందా ఏంటి ఇడికేమన్నా? ఇది చాలే మహాలక్ష్మి, ఒక్కసారి నా చేయి పెట్టుకోవే. జీవితాంతం నా ప్రాణం పోయినా ఈ చేయి మాత్రం వదలను. నా ప్రేమ, నా జీవితం మొత్తం నీకేనే. అమ్మ దొంగ లక్ష్మి, ఎన్ని ముప్పతిప్పలు పెట్టావే. ఇప్పుడే ఏమైంది బావా? ఇంకా చాలా ఉంది, ఇప్పుడే మొదలైంది, చూస్తావుగా ముందు ముందు. అయ్యి బాబోయ్, ఇంకేముందే? లక్ష్మి అంటే